ఆనాడు లోతు నివసిస్తున్న రోజుల్లో ఏముంది? అపవిత్రత. చిన్న పిల్లడు, బాలురట అండి, బాయ్స్, బాలుర హై స్కూల్ అని ఉంటుంది. అంటే అర్థం తెలుసా? బాలుర హై స్కూల్, బాలికల హై స్కూల్ అంటే అర్థం తెలుసా? 10th క్లాస్ వరకు అంటే అర్థం తెలుసా? 15 సంవత్సరాల లోపు, 15 సంవత్సరాల లోపు చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నటువంటి స్కూల్కి ఏమంటారు? బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్. 15 years లోపు ఉన్నటువంటి వారిని బాయ్స్ అంటారు, గర్ల్స్ అంటారు. సహోదరులు వింటున్నారా? లోతు ఇంటికి 2 దూతలు వస్తే వాళ్ళని రేప్ చేయడానికి ఎవరు వచ్చారో తెలుసా? 15 సంవత్సరాల లోపున్న అబ్బాయిలు వచ్చారండి. అలాగే వయసు మీద పడిపోయినటువంటి ముసలోళ్ళు కూడా వచ్చేసారండి. దేంతో నిండిపోయిందో చెప్పండి? ఆ ప్రాంతం పాపంతో నిండిపోయింది. మరి ఈరోజు సంగతులు ఏమిటి? ఇప్పుడు సంగతులు ఏమిటి? ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో కటింగ్ చూపించబోతున్నారు. ఏమిటి ఆ న్యూస్ పేపర్లో కటింగ్? 12 సంవత్సరాల పిల్లాడు, 12 సంవత్సరాల పిల్లాడు. చూడండి ఏంటో టైటిల్, మీకు అనిపిస్తుందా టైటిల్? టీచర్ని గర్భవతిని చేసిన 12 ఏళ్ల బాలుడు. న్యూస్ పేపర్ కటింగ్. 12 సంవత్సరాల పిల్లాడటండి. పాఠాలు నేర్పించేటటువంటి టీచర్ అమ్మనే ఏం చేశాడట? తల్లిని చేశాడట. ఏ రోజులు ఈ రోజులు చెప్పండి? లోతు ఉన్న రోజులండి. ఆ లోతు ఉన్నటువంటి రోజుల్లో జరిగింది ఏమిటయా అంటే, బాలురు కూడా దేవుడు పంపించినటువంటి దూతలను పాడు చేయడానికి వచ్చారు. రైట్, ఆ కెమెరా ఆపేసేయాలి. ఇంకా మా వాళ్ళు ఎవరు నా మాట వింటల్లా, నన్ను చూడటల్లా. లోతు సొదొమ గొమొరలో ఉన్నప్పుడు సొదొమ గొమొర ఎంతగా పాడైపోయిందంటే దాని పాపము పండింది. సొదొమ గొమొరలో ఉన్న పాపము పండింది కాబట్టి దేవుడు దానిని శిక్షించడానికి సిద్ధపడ్డాడు. మరి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏమిటి? 12 సంవత్సరాల పిల్లవాడు, పాఠాలు చెప్పేటటువంటి టీచర్ అమ్మను తల్లి చేశాడు. లోతు రోజులు కావాయి. సొదొమ గొమొరలో జరుగుతున్న పాపము ఈరోజు జరగడం లేదా? దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడకండి, సొదొమ గొమొర ఆలోచనలు పెట్టుకోకండి. సొదొమ గొమొరలో మీరు చూసినటువంటి పాపిష్టి కార్యాలు, చేసినట్టు ప్రజలు చేసిన పాపిష్టి కార్యాలు మీరు మనసులోకి తెచ్చుకోకండి. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు చెప్తే వెనక్కి తిరిగి చూడకండి. సహోదరులో సొదొమ గొమొరని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం. పాత సంవత్సరాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి నూతన జీవితంతో నూతన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు చెప్తున్నాడు ఏమని? వెనక్కి తిరిగి చూడకండి. వేటినైతే విడిచిపెట్టారో, ఏదైతే మీకు శాపకరంగా ఉన్నదో, ఏవైతే మీ ఆరోగ్యాలు చెడగొట్టినాయో, ఏవైతే మీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేసిందో, ఏవైతే మీ చదువును పాడు చేసి, మీ యవ్వనాన్ని పాడు చేసి, మీకు భవిష్యత్తు లేకుండా చేసిన అలవాట్లు ఏమైతే ఉన్నాయో, అమ్మాయిల పిచ్చి ఏమైతే ఉందో, విడిచిపెట్టి వెళ్ళిపోండి. వెనక్కి తిరిగి చూడకండి. ఆ రోజు ఇది దేవుడిచ్చినటువంటి శాసనము, దేవుడిచ్చిన ఆజ్ఞ.
లోతు చేయబట్టుకొని, లోతు భార్య చేయబట్టుకొని, లోతుకున్న ఇద్దరు కూతుర్లు చేయబట్టుకొని వాళ్ళు బలవంతంగా బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకని? వాళ్ళు బ్రతకాలని. సహోదరి సహోదరులు, దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే సొదొమ గొమొర లాంటి పాపిష్టి కార్యములు జరుగుతున్నటువంటి సమాజంలో నూతన సంవత్సరంలోనికి మనం వెళ్తున్నాం. మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళాలి, కానీ పాపిష్టి పద్ధతులు కానీ, పాపిష్టి పనులు కానీ, పాపిష్టి క్రియలు కానీ, పాపిష్టి అలవాట్లు కానీ, పాపిష్టి స్నేహాలు కానీ నూతన సంవత్సరంలోనికి మనతో రావడానికి వీలు లేదు. ప్రాణాలు కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఏం చేయమన్నాడు? ఏమి పట్టుకురాకండి, అనవసరమైన వస్తువులు పట్టురాకండి, మీ బ్యాగులు పట్టురాకండి. మీ ప్రాణాలు విలువైనవి, అద్దరికి చేరాలి అంటే ఏమి పట్టురాకుండా ఉన్నట్టుగా వచ్చేసేయండి అని ఓడ నడిపించే క్యాప్టెన్ చెప్తే ఈ దొంగడు ఏం చేశాడు? కలిసి వచ్చిన కాలము అని చెప్పేసి అన్నీ మూటగట్టుకొని మెడకు చుట్టుకొని అమాంతంగా పడవలో ఉరికాడు. ప్రాణాలు కాపాడుకోగలిగాడా? లేదు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అడుగుతున్నా, ఏవి అతని ప్రాణాన్ని పోగొట్టుందో చెప్పండి. దురాశ, అతి ఆశ. అదే చెప్తున్నా, ఈరోజు నీ జీవితంలో ఏదైతే నీకు పరిశుద్ధత లేకుండా చేస్తుందో, ఏదైతే నువ్వు ప్రభు బిడ్డగా జీవించకుండా చేస్తుందో, ఏవైతే నీ జీవితాన్ని పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం లేకుండా చేస్తుందో, పడుచుతనంలో నిన్ను పాడు చేసే అలవాట్లు ఏమిటో, ప్రేమ దోమ అని చెప్పి చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా నీ జీవితాన్ని నాశనం చేస్తుందో, విడిచిపెట్టేసాయి. విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోతుకు, లోతు భార్యకు, లోతు బిడ్డలకు చెప్పిన మాట ఏంటి తెలుసా? సొదొమ గొమొర పాపిష్టి పట్టణాలు, పాపంతో నిండిపోయిన పట్టణం. ఈ పాపిష్టి పట్టణంలో ఉన్న ప్రజలు చేసే పాపిష్టి పనులను పండినాయి. నేను శిక్షించబోతున్నా. ఈరోజు నువ్వు ఎవరైనా సరే, దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడో, నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు నేను చూస్తూ చూస్తూ వచ్చా, సహిస్తూ వచ్చా, భరిస్తూ వచ్చా. అయినా నువ్వు నా మాట వినకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నావు. నేను నిన్ను శిక్షించబోతున్నా. ఆ శిక్షించక మునుపో ఒక ఛాన్స్ నీకు ఇస్తున్నా. ఏమిటి ఆ ఛాన్స్? వదిలిపెట్టో. సొదొమ గొమొరాని వదిలిపెట్టో. సొదొమ గొమొరలో ఉన్న పాపాన్ని వదిలిపెట్టో. అపవిత్రతను వదిలిపెట్టో. అక్రమ సంబంధాన్ని వదిలిపెట్టో. అమ్మాయిల పిచ్చిని, అబ్బాయిల పిచ్చిని వదిలిపెట్టో. అపవిత్రమైన అలవాటులను వదిలిపెట్టో. ఇది దేవుడు నీకు ఇస్తున్న హెచ్చరిక. జరిగిందేమిటి? వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ అపవిత్రమైనటువంటి సొదొమ గొమొర వదిలేసి నేను మీకు చూపించు క్షేమకరమైన ప్రాంతానికి బయలుదేరో. నా ప్రభువు చెప్తున్నాడు, సహోదరి సహోదరుడా, నా ప్రభువు నిన్ను క్షేమకరమైన సంవత్సరంలోనికి తీసుకొని వెళ్ళాలి ఆశపడుతున్నాడు. క్షేమకరమైనటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తును స్వతంత్రించుకోవడానికి నూతన సంవత్సరంలోకి అడుగు పెడతావా? లేకపోతే సొదొమ గొమొరలో ఏ పాపానికైతే నువ్వు బానిసవయ్యావో, అనగా 2024లో గడిచిన సంవత్సరంలో ఏ అలవాట్లకు నువ్వు బానిసవయ్యావో, ఏ అపవిత్రతకు నువ్వు బానిసవయ్యావో, ఏ అమ్మాయికి అబ్బాయికి నువ్వు బానిసవయ్యావో, దాన్నే ఒకవేళ నువ్వు 2025లో లేదా రాబోయే సంవత్సరంలో నువ్వు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భయంకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు. భయంకరమైనటువంటి కష్టాలు గుండా వెళ్ళబోతున్నావు. భయంకరమైనటువంటి వ్యాధులను నువ్వు కొని తెచ్చుకోబోతున్నావు. భయంకరమైనటువంటి శిక్ష నీ మీదకి రాబోతుంది. వెనక్కి తిరిగి చూడకండి.